గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. ఈరోజు అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరం. ఈరోజు నంది అవార్డు ఇవ్వడం జరిగింది. గతంలో సంవత్సరం క్రితం డాక్టరేట్ కూడా రావడం జరిగింది. సోషల్ యాక్టివిటీస్ సంబంధించిన సామాజిక యాక్టివిటీస్ చాలా చేశాను. అంతేకాకుండా కొన్ని భూమికి సంబంధించిన ఇష్యూస్ కూడా చేశాను. అంతేకాకుండా ఈ యొక్క అవార్డు రావడం వలన ఎంతో బాధ్యత పెరిగింది. ముందు ఇంకోటి చాలా కరోనా టైంలో కూడా బాగా వర్క్ చేసి వాళ్ళకి సంబంధించి పేదవాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏవైనా కానీ చేశాను. ఇది రావడం వలన బాధ్యత ఇంకా పెరిగింది. దీనివల్ల పెరిగి ఎంతో బాధ్యతగా పనిచేసి మంచి సమాజంలో మంచి గుర్తింపు రావాలని చెప్పి సమాజంలో సేవ చేసి అందరి మనల్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? ఇంకా కార్యక్రమాలు గత 16 సంవత్సరాలు చేస్తున్నాండి. సామాజిక సేవలకు సంబంధించినవి కొంచెం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కొన్ని సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు దాంట్లో ఉపాధికి సంబంధించి కల్పించడం కానీ వారికి సంబంధించి చాలా చేయడం జరుగుతుంది. అయితే ఈ కరోనా టైంలో కానీ అక్కడ కరోనా టైంలో మా భార్య చనిపోయినా కానీ ఆ సమయంలో కూడా కొన్ని ఈ సామాజిక సేవలు చేసి చేయడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినా కానీ దాంట్లో కొన్ని సేవ చేయాలని చెప్పి చేస్తున్నాను. సార్, స్ఫూర్తి సర్వీస్ ద్వారా ఈరోజు మీరు నంది బహుమతి అందుకోవడం, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూవీ? చాలా సంతోషం అండి. ఇప్పుడు ఇది డాక్టర్ ఆకుల రమేష్ గారు ఇవ్వడం చాలా సంతోషం. దీన్ని తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎవరైనా ఈ విధంగా చేయడం వల్ల చాలా సంతోషం. సార్, ఇందాక మీరు బాధ్యత పెరిగింది అన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నారు? సమాజంలో ఉన్నటువంటి చెడుని తొలగించి మంచి చేయాలని చెప్పి ఉద్దేశం అండి. మంచిని స్ఫూర్తిగా చేసుకొని ఎవరైనా బాగుంటారు కాబట్టి ఆ స్ఫూర్తిగా ఉంటే మనకైనా మంచి పేరు వస్తుంది కాబట్టి చేయాలని చెప్పాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు, మీ డిస్టిక్? మాది జి రవి ప్రసాద్ శర్మ. మాది మెదక్ డిస్టిక్, కౌడుపల్లి మండలం, వెల్మకైన గ్రామం.